EXAMILE. నువ్వు ఏం రాసావు ఇక్కడ? ఎం క్యాపిటల్గా రాసావు. నువ్వు అనుకుంటున్నావు ఇది స్మాల్ అని. క్యాపిటల్ లెటర్ ఎలా ఉంటుంది మనకి? చూడు ఒకసారి, క్యాపిటల్ లెటర్ ఇలా ఉంటుంది, అవునా కదా? స్మాల్ లెటర్ ఇలా రౌండ్ వస్తుంది, పైన ఒక డోమ్ లాగా వస్తుంది ఇట్లా. క్యాపిటల్ లెటర్ ఇలా పాయింటెడ్ వస్తుంది. ఆఫ్ కోర్స్ క్యాపిటల్ లెటర్ పెద్దగా వస్తుంది, కానీ దీని షేప్ క్యాపిటల్ లెటర్లో ఉంది. చూడు, సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఇది ఎప్పుడు కూడా మిడిల్ జోన్ లెటర్ కాబట్టి ఇలా ఉంది. ఇది టాప్ ఉండాలి. మ్యాన్ అని రాయాలనుకో, నువ్వు ఇలా రాయద్దు. మ్యాన్ వర్డ్ సెంటెన్స్ మధ్యలో వచ్చినప్పుడు స్మాల్ రాయాలా, క్యాపిటల్ రాయాలా? సెంటర్లో క్యాపిటల్ రాయాలంటే, సెంటర్ రాయాలంటే మ్యాన్ ఈజ్ మోర్టల్ అనాలనుకో. మ్యాన్ ఈజ్ మోర్టల్ అనాలంటే ఇప్పుడు ఎలా రాయాలి? ఇప్పుడు మధ్యలో చూడు, ఈఎంకి డిఫరెన్స్ ఉందా లేదా? ఇప్పుడు నేను ఇది కూడా అలాగే రాశాను అనుకో. ఏది? ఇది కూడా మ్యాన్ ఈజ్ మోర్టల్ రాసినప్పుడు సైజు చిన్నగా ఉన్నా ఇలా రాశాను అనుకో, షేప్ మాత్రం ఒకే రకంగా ఉంది కదా. కరెక్టా? ఇది కరెక్టా? నీకేంటంటే సెంటర్లో రావాలి, కొంచెం ఇట్లా రౌండ్ తీసుకోవాలి. అలా ఎన్ కూడా అంతే.